చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇక విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాలి. ఈరోజు రైతు మాట్లాడిన అరెస్ట్, యువత మాట్లాడిన అరెస్ట్, సబ్బండ వర్గాలకు సంబంధించి ఎవరు మాట్లాడినా అక్రమ కేసులు అరెస్టులు, ఆఖరికి ఎమ్మెల్యేకు సంబంధించి కవ్వంపల్లి అవినీతి గురించి ఈయన ప్రశ్నించినందుకు రసమై బాలకిషన్ను కూడా వాళ్ళ ఇంటి మీదకి పోయి దాడి చేసే పరిస్థితికి వచ్చింది. అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు ఏంటో తెలుసా? దాడులు పరస్పరంగా జరుగుతున్న ఈ దాడులను మరి ఎందుకు ప్రభుత్వం ఇట్లా ప్రోత్సహిస్తుంది, అధికార పార్టీ ఎందుకు ఇంత వ్యవహరిస్తుంది అనేది కూడా ఆలోచించాలి. అంటే దాడులకు ప్రతి దాడులు చేసుకుంటూ పోతే తర్వాత సభ్య సమాజం ఏమైపోతుందో కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఈరోజు ఆయనకు మానకొండూరుకు సంబంధించి కాంగ్రెస్ శ్రేణులంతా దౌర్జన్యంగా వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయాల్సిన అవసరం ఏందా? మీకు అంతగానం ఉంటే పోలీస్ స్టేషన్లో పోరి, అంతగానం ఉంటే న్యాయస్థానాల్లో పోరి, ఇంకా అంతగానం ఉంటే ఈడీఓ సిబిఐ మీకు సంబంధించిన దానికి బోర్రి, లేదా మీ ప్రభుత్వానికి సంబంధించి ఉన్నది కదా కాంగ్రెస్ పార్టీ కదా అధికారంలో ఉంది. రాజు దసుకుంటే దెబ్బల కొదవ అన్నట్టుగా మిమ్మల్ని ఎగేస్తున్నది ఎవరు, మీ వెనుక ఉన్నది ఎవరు, మీ వెనుక నడిపిస్తున్నది ఎవరు, మీ వెనుక లగ్గం చేస్తున్నది ఎవరు, మిమ్మల్ని తీనుబార్ డ్యాన్స్ వేపిస్తున్నది ఎవరో అందరికీ తెలుసు తెలంగాణ సమాజానికి. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఇంత దారుణమైన విషయం ఏంటంటే రసమయ్య బాలకిషన్కు సంబంధించి ఏం చేసిండే పాపం దళితుడు, ఏం చేయమంటారు ఆయనను? దిష్టిబొమ్మ దహనం చేసి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అక్కడ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి. కాదు ఇంటి మీదకి వెళ్ళాల్సిన దౌర్జన్యం నాకు అర్థం కాదు. వ్యక్తులను దాడి చేయడం లేదా ఇంట్ల మీదకి వెళ్ళి ఏంది హింసకు పాల్పడడం ఏందేమన్నా అల్లరిముకులా, లేకపోతే కిరాయి గుండాలా, లేకపోతే ఉగ్రవాదులా? మీరు ఎట్లుండాలి? శాంతియుతంగా మీకు జరిగిన ఏదైనా విమర్శలు చేస్తే దానికి సంబంధించి పోలీస్ స్టేషన్ వెళ్ళడం లేదా న్యాయస్థానానికి వెళ్ళడం ఈ విధంగా ఉండాలి. లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి పలానా జరిగింది అదంతా అవాస్తవం, ఇగో ఈయన చెప్పేది నిజం అని చెప్పాలి. ఈ ఎమ్మెల్యేల ఇండ్ల మీదకి దాడి కనుక ప్రయత్నిస్తే మరి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అంటే ఏంటి? భారత రాష్ట్ర సమితి, అంతకుముందు తెలంగాణ రాష్ట్ర సమితి, అంతకుముందు ఉద్యమ పార్టీ. అది మానుకోట రాయినే ముద్దాడింది అనుకో, ఉస్మానియా యూనివర్సిటీ మట్టినే నుదిటి మీద పెట్టుకున్నది అనుకో, జరగబోయే యుద్ధాన్ని ఎవడు ఆపలేడు. ఈ తెలంగాణలో జరగబోయే ఉద్యమాన్ని ఎవడు ఆపలేడు. నేను చెప్తున్నా కదా ఈరోజు ఎమ్మెల్యేల ఇండ్ల మీదకి ఇదేమో అల్లరముకలా లేకపోతే ఏందండి ఇది? ఎమ్మెల్యే ఇంటికి పోయి దాడి చేయాల్సిన అవసరం ఏమన్నా ఉంటే ప్రెస్ మీట్ పెట్టాలి, గిది కాదా ఇగో మాజీ ఎమ్మెల్యే గిట్లా మాట్లాడాలి, గిరిగిరి పరిస్థితి గిరిగిది అని చెప్పాలి, లేకపోతే పోలీస్ స్టేషన్ పోయి పిటిషన్ ఇరి, లేకపోతే న్యాయస్థానం పోరి. మీకు అంతగానో ఇంకేమైనా డౌట్ ఉంటే ముఖ్యమంత్రి కార్యాలయం పోయి కంప్లైంట్ చేయరు. కానీ ఈ ఎమ్మెల్యేల ఇంటికి పోయి రసమై బాలకిషన్ ఇంటికి పోయి ఈ దౌర్జన్యం పాల్పడుడేందా నాకు అర్థం కాదు విషయం. ఇది ఎక్కడి దారుణమైన పరిస్థితి, ఇది ఎక్కడ ఘోరమైన పరిస్థితి? గిదా తెలంగాణ సంస్కృతి, గిదా ఉద్యమ సంస్కృతి, గిదా మనం నేర్చుకునేది, గిదా కాంగ్రెస్ పార్టీ మార్పంటే బహుగా చూపెడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఎట్లా అంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరందరూ ఆలోచించండి. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు ఎంత తీవ్రతరంగా పెరుగుతున్నాయో దాడులు కూడా అంతే తీవ్రతరంగా పెరుగుతున్నాయి. అరే భయ్ ఇదెక్కడి న్యాయం రా భయ్, నాకు అర్థం కాదు. ఈ పంచాయతీ ఏంది? ఇంత దారుణమైన పరిస్థితి ఏంది అంటానా తెలంగాణలో? రసమ ఇంటి మీద అరే దళితుడు అయింది మాజీ ఎమ్మెల్యే పాపం, ఆయన ఏం పాపం చేసిండని ఉద్యమకారుడు మళ్ళా కాలుకు గజ్జ కట్టి బండి వెనక బండి కట్టి 16 బండ్లు బట్టి అంటూ తెలంగాణను ఉత్తేజపరిచిన గాయకుడు ఆయన ఇంటి మీద పోయి దాడులు అవసరం లేదండి. ఈ కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారో, ఎలాంటి ఇండికేషన్స్ ఇస్తున్నారో, అధికారం మనదే, పోలీసు వ్యవస్థ మనదే, మనం ఆడుకున్న అంత ఆట పాడినంత పాట అంటున్నారా, లేకపోతే దీన్ని ఇట్లనే కట్టడి చేస్తారా? జరగబోయే ఉద్యమానికి మీరే ఊతమయ్యేటట్టున్నారు. తెలంగాణలో మరో ఉద్యమం కావాలని ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పిందేమో తెలంగాణ అభివృద్ధి కోసం, ఇప్పుడు జరగబోయే ఉద్యమమేమో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కోసమే అయ్యేటట్టున్నది. వీళ్ళు చేసే ఈ సినిమా సితార అంతా చూస్తే గదే.